Hi everyone, I hope you all are doing well. I am doing good. Thank you for subscribing to my channel and for watching my videos. Today I am back with one more video. This is about Chinese New Year Lion Dance, which is Chinese New Year in 2025 is on Wednesday, 29th of January. This event is organized by the museum in the city we are living in UK. టైమింగ్స్ 4:30 టు 9:30 అన్నారు. మేము 5కి వెళ్ళాము. ఎందుకంటే 2024లో కొన్ని గేమ్స్ ఆర్గనైజ్ చేశారు. సో అందుకని చెప్పేసి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాము. కానీ ఈ ఇయర్ గేమ్స్ ఏం లేవు. జస్ట్ లైన్ డ్యాన్స్, ఒక 2 ఫుడ్ స్టాల్స్ ఒకటి మాత్రమే పెట్టారు. మ్యూజియం వాళ్ళు ఒక డ్రింక్ ఆఫర్ చేశారు. బట్ దట్ వాస్ సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ దట్ చూస్. పైన ఇది మ్యూజియం వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. కింద పిక్నిక్ ఏరియా, ఒక ఎగ్జిబిషన్, ఒక స్మాల్ షాప్ ఉంటుంది. పైన ఇది ఎంట్రన్స్ మ్యూజియంకి. ఒక ఫ్లోర్ ఏమో కల్చరల్ దాని గురించి ఉంటుంది. ఇంకో ఫ్లోర్ ఎనిమల్స్, మొత్తం బర్డ్స్ పై ఉంటుంది. సో ఇక్కడ మ్యూజియం మాత్రము ఫ్రీ ఎంట్రీ, కానీ మనం కావాలనుకుంటే డొనేషన్స్ ఇవ్వచ్చు. సో ఈ పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారు. చాలామంది ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కల్చరల్ డ్రెస్సెస్లో వచ్చారు. చాలా చాలా క్యూట్గా ఉన్నారు అందరు పిల్లలు. ఇక్కడ నాకు ఒక డౌట్, ఇక్కడ ఈ లయన్లో ఉన్న వాళ్ళు 1 మెంబర్ ఉన్నారా, 2 మెంబర్స్ ఉన్నారా? మీకు ఏమనిపిస్తుందో 1 or 2 అనిపిస్తే ప్లీజ్ కామెంట్. నేను ఎప్పుడు అంత నోటీస్ చేయలేదు, కానీ ఈ ఇయర్ నోటీస్ చేస్తే 2 అని చెప్పేసి అర్థమైంది. ముందలొకరు వెనకాలొకరు. నైస్ టీమ్ వర్క్. ఇక్కడ యాక్చువల్గా మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చారు, కానీ సడన్గా ఆ మ్యూజిక్ ఆగిపోయింది. సో పైన ఉన్నప్పుడు బాగానే మ్యూజిక్ వచ్చింది, కిందికి రాగానే మ్యూజిక్ అంతా వాల్యూమ్ తగ్గిపోయింది. డిఫరెంట్ కల్చర్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువైతే మెజారిటీ చైనా కంట్రీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ కాబట్టి వాళ్ళ ట్రెడిషన్లో రెడీ అయ్యి వచ్చారు. ఆ యూకేలో ప్రతి ఒక్క సిటీలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కొక్క వీక్ను బట్టి, వాళ్ళ టైమింగ్స్ని బట్టి, కౌన్సిల్ ఇచ్చే ఫండ్స్ని బట్టి. మళ్ళీ ఇది 29th జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 1st, 2nd కూడా సిటీ సెంటర్లో చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటుంది. సిటీ సెంటర్ పక్కన చైనా టౌన్ అని ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక బిగ్ కాలనీ టైప్ ఉంటుంది అన్నమాట, ఒక ఏరియా మొత్తము. అక్కడ ఎక్కువ చైనా వాళ్ళు, చైనీస్ రెస్టారెంట్స్ ఉంటుంది. యూనివర్సిటీలో కూడా, ఒక యూనివర్సిటీలో ఎక్కువ మేజర్ చైనా స్టూడెంట్సే ఉంటారు అక్కడ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఫ్రీ ఈవెంట్. మేము ముందుగానే బుక్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ 3 మెంబర్స్ వెళ్ళాము. సో స్కూల్ అయిపోయాక రెడీ అయిపోయి మా కిడ్స్ని తీసుకొని వెళ్ళాము. నా జాబ్ అయిపోయాక, నా జాబ్ అక్కడ పక్కనే ఉంటే కంప్లీట్ చేసుకుని, నా షిఫ్ట్ కంప్లీట్ అయిపోయాక వెళ్ళాను. సో ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయింది. అప్పటికి చాలా చాలా టైర్డ్ అయిపోయాము. ముందర కొద్దిసేపు షాపింగ్ ఏరియాలో టైం స్పెండ్ చేసుకుంటూ, అక్కడ బుక్స్ ఉంటే కొద్దిసేపు రీడ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ లైన్ డ్యాన్స్ చూసి బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. ఇది ఫ్రీ ఈవెంట్. ఇలాగైనా ఏమైనా ఫ్రీ ఈవెంట్స్ ఉంటే, మీ ఫ్యామిలీతో మీ టైం ఉంటే వెళ్ళి యూ హ్యావ్ ఏ నైస్ టైమ్. పిల్లలకు ఒక మెమొరీ, పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్. బడ్జెట్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ఉంటే ఫన్ అండ్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ once again. I will back with one more video. Hope. Thank you once again. Thank you for entire team. We had a nice time yesterday. Thank you.